ప్రైజ్లో సమయంలో 10 నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. సబ్జెక్ట్ ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిసం. ఓకే, ప్రార్థన చేసుకుందాం 10 నిమిషాలు. మహాపరిశుద్ధుడైన మహాగణుడైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నాయన, మీ ప్రియ కుమారుడు మీ వర్తమానం అందిస్తుండగా ప్రభా, అయా నాయన తండ్రి, వింటున్న ప్రతి ఒక్క హృదయాల్లో మీ వాక్యాన్ని నీరుకట్టు ఫలింప చేయండి ప్రభా. మీ వాక్యం ఎల్లటవుతూ వెలుకలుగుతుంది అన్నారు. మీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని వింటున్న అందరిలో కూడా దయచేయమని యేసయ్య నామమున పెట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒకే సమయంలో పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి కొన్ని నిమిషాలు దేవుని వాక్యం ధ్యానిద్దాం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 12 నుంచి చదువుదాం. అతడు బహుకాలము గారిడి చేయుచు వారిని ఇబ్రాంతి పరచుచున్నందున వారు అతను లక్ష్య పెట్టింది. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమున గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్టిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్టిసం పొంది ఫిలిప్పును వెడబాయకుండును. సూచక్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూసి విభ్రాంతి నందును. సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించరని యెరూషలేములోని అపస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపారు. ఇక్కడ ఒకసారి ఒక నిమిషం మనం చూసినట్లయితే, సమరయ అనే ఊర్లో ఫిలిప్పు దేవుని వాక్యాన్ని ప్రసంగిస్తున్నాడు. అతని వాక్యం విని అనేక మంది సమారిటన్స్ వాక్యం విని వాళ్ళు మార్మన్స్ పొంది బాప్తిసం తీసుకున్నారు. ఇంకా సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించదరని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేస్తారు. ఎందుకట? సమరయ వారు దేవుని వాక్యం విని మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నైతే సమరయ వారు వాక్యం అంగీకరించారని యెరూషలేములో అపోస్తలులు విని పేతురు యోహానును అతని దగ్గరికి పంపించారు. వారి దగ్గరికి పంపించారు. అంత దూరం నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు? వీళ్ళు వాక్యం విని బాప్తిసం పొందారు కదా. బాప్తిసం పొందారు కాబట్టి యెరూషలేములో అపోస్తలులు విని వీరి కోసం పరిశుద్ధాత్మలో కూడా బాప్తిసం పొందాలని ప్రార్థన చేయడానికి అంత దూరం నుంచి వచ్చాను. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏం చెప్పారు? నేను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇచ్చుతున్నాను, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన మీకు అగ్నితోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ బాప్తిస్మం ఇచ్చానని చెప్పి అతను ప్రజలకి చెప్పారు. అలాగే ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ సమరయ వారు కూడా దేవుని వాక్యం విని అంగీకరించారని యెరూషలేములో అపోస్తలులు విని అంత దూరం నుంచి ఈ బాప్తిసం పొందిన ప్రజల దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు? వారు వచ్చి వీరు పరిశుద్ధాత్మ పొందవాలని వారి కొరకు ప్రార్థన చేయడానికి వచ్చారు. చాలామంది ఏం చేస్తారంటే, దేవుని వాక్యం విన్నారు, మార్మన్స్ పొందేశారు, బాప్తిసం తీసుకున్నారని అక్కడితో ఆగిపోతారు అనమాట. కానీ దేవుని వాక్యం అలాగా చెప్పడం లేదు. ఇంకా చదవం, కంటిన్యూ. అది అంతకుముందు వారిలో ఎవరి మీదనో అతడు దిగి ఉండలేదు. అంతకుముందు ఎవరి మీదనో ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసునామమున బాప్తిసం మాత్రమే పొందారు. ప్రభువైన యేసునామమున బాప్తిసం మాత్రమే పొందారు, కానీ పరిశుద్ధాత్మ వారి మీద దిగలేదు. చూసారా? ఇది బాప్తిసం తీసుకోవడానికి ప్రేరేపించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే కదా. పరిశుద్ధాత్మ దేవుడే వారి మనుషులు పాపాలు ఒప్పింపచేసి యేసు ప్రభువుని నోటితో ఒప్పుకునేటట్లు, యేసు ప్రభు పునరుత్థానం అయినట్లు ఒప్పుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడే ప్రేరేపణ చేస్తారు. కానీ పరిశుద్ధాత్మలో మామూలు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన వాళ్ళు పరిశుద్ధాత్మ పొందినట్టు కాదు. వారు యేసునామంలో బాప్తిసం మాత్రమే పొందారు, కానీ పరిశుద్ధాత్మ పొందలేదని ఖచ్చితంగా ఇక్కడ వాక్యం చెప్తుంది. సరే, అంచేత అక్కడికి ఆగిపోకూడదు. పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా ఉన్నది. ఇంకా చదువు. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. చాలాసేపు ప్రార్థన చేసిన తర్వాత పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచడం వల్ల వాళ్ళు పరిశుద్ధాత్మ పొందారు. కూడా ఇది వాక్యం చెప్తుంది అనమాట. బాప్తిసంతో ఆగిపోలేదు కదా. అంత దూరం నుంచి దేనికోసం వచ్చారు? పరిశుద్ధాత్మ పొందాలని వచ్చారు అంత దూరం నుంచి.
చాలామంది ఏంటంటే బాప్టిజం అయిపోయింది కదా, పరిశుద్ధాత్మ పొందానండి. అవును, పిలుపడి ఏమండి వాళ్ళు హార్మోన్స్ పొందారు, బాప్టిజం పొందారు కదా, మళ్ళీ ఇంకా పరిశుద్ధాత్మ పొందాలి అనడా లేదు కదా. మరొక విషయం చూద్దాం ఇక్కడ. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1 చదువు. ఇక్కడ అపోస్తుల కార్యాలు పెంతెకోస్తు అనే పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచే బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా, చూడు, వేగముగా వీచి బలమైన గాలి ధ్వని, మామూలు గాలి కాదట, బలమైన గాలి ధ్వని, గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండును. మరియు అగ్నిచోరల వంటి నాలుకలు వివరింపబడినప్పుడు రట్టుగా వారికి కనబడును. వారిలో ఒక్కొక్కరిని మీదకి వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. చూసారా ఎంతమంది దిగారు? ఆ మేడగదిలో ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. అందులో యేసు తల్లి అయిన మరియ గారు కూడా ఉన్నారు. అందరూ ఏక మనసుతో ప్రార్థన చేశారు. ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? మనం చూసినట్లయితే యేసుప్రభు పరలోకానికి ఆరోహణమయ్యే ముందు రోజు ఏం చెప్పారంటే, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో ఉండండి అన్నారు. అంటే వారందరూ మారుమనసు పొందినారు కదా, శిష్యులందరూ వారందరూ బాప్తిజం పొందారు కదా, వారందరూ కూడా బాప్తిజం పొందారు. వీళ్ళు ఏం చెప్పారు? మీరు బాప్తిజం ఇచ్చి యోహాను గారు నీళ్లతో బాప్తిజం ఇచ్చారు, మన నీళ్లతో బాప్తిజం తీసుకున్నాం, కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధాత్మ పొందేదురని అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4లో రాయబడింది. 4 చదవమంటే, ఆయన వారిని కలుసుకొని ఎలాగా ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్టిజం ఇచ్చారు, కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందుదరను. చూసారా, యోహాను నీళ్లలో బాప్టిజం ఇస్తారు, ఇంకొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందుతారు అని యేసుప్రభువే చెప్పారు స్వయంగా. అంటే అంతవరకు వాళ్ళు ఏం పొందలేదు? దేవుని వాగ్దానం పొందలేదు, పరిశుద్ధాత్మ పొందలేదు. వారందరూ శిష్యులు కదా, వారందరూ ప్రభువుని నమ్ముకునేవారు కదా, వారందరూ కూడా బాప్టిజం కూడా తీసుకున్నారు కదా, అయినా వాళ్ళు పరిశుద్ధాత్మ పొందలేని బైబిల్ మీద చెప్తుంది. ఈ రోజుల్లో చాలామంది బోధలు ఏం చెప్తారంటే, నీటి బాప్టిజం అయిపోయిన తర్వాత ఇక పర్లేదు, అన్నీ పొందేశారు, పర్లేదు, పరిశుద్ధాత్మ పొందేశారని చెప్తారు. ఇది తప్పకుండా ఇది అబద్ధ బాధగా ఉన్నది. ప్రజలు పరిశుద్ధాత్మగా ప్రేరణతోనే వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు, ఇస్తారు, కానీ అది పరిశుద్ధాత్మ బాప్తిజం కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యాలు 42వ అధ్యాయం 10వ అధ్యాయం 42 నుంచి చదవమ్మా. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించబడిన వాడు ఆయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించును. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామమున మూలముగా పాపక్షమాపణ పొందురని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారను. పేతురు ఈ మాటలు ఇంకను చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగును. చూసారా, పేతురు ఇంకా మెసేజ్ పూర్తి చేయలేదు. పేతురు ఇంకా వాక్యం బోధిస్తుండగా ఆ బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. కారణం ఏంటంటే, ఇక్కడ మనం పేతురుకి దేవుడు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం కొన్నేళ్ళు అతను చాలా భక్తిపరుడు. కొన్నేళ్ళు భక్తిపరుడు కాబట్టి అతను ఏదో ధర్మకార్యాలు చేసినప్పుడు దేవదూత ప్రత్యక్షం అయ్యారు. కొన్నేళ్ళు నువ్వు ధర్మకార్యాలు ఎంతో పుణ్యకార్యాలు బాగా చేసావు, కానీ నీకు ఒకటి తక్కువగా ఉన్నది. ఏంటది? చెప్పేకి మనుషులను పంపించి అక్కడ పేతురు గారు ఉంటారు, అతన్ని పిలిపించుకొని ఇంట్లో మీటింగ్ పెట్టు, ఆయన మీరు ఏ విధంగా రక్షణ పొందాలో ఆయన చెప్తారు అన్నారు. అంటే ఇక్కడ ఏంటి, కొన్నేళ్ళు ధర్మకార్యాలు పరలోకానికి తీసుకెళ్ళవు. కొన్నేళ్ళు మంచివాడు, ధర్మకార్యాలు ఎన్నో చేస్తున్నాడు. కొంతమంది ధర్మకార్యాలు పుణ్యకార్యాలు ఏది చేసి పాపం లేకుండా బతికితే పరలోకానికి వెళ్ళిపోదాం అనుకుంటారు. అది కాదు, ఇక్కడ దేవుడు ఏం చేశారు, కొన్నేళ్ళకి ఆ ధర్మకార్యాలు చాలవు. అందుకే దేవుడు దేవదూతను పంపించారు. దేవదూతను దేవుడు ఎందుకు పంపిస్తారంటే, సువార్తను ప్రకటించే అధికారం దేవదూతలకు ఇవ్వలేదు కొత్త నిబంధన గ్రంథంలో. మీరు పేతుని పిలిపించుకొని
చెప్పండి అన్నారు కదా. కొన్నేళ్ళ దగ్గర దేవదూత వచ్చి వాళ్ళు మాత్రం సువార్త కొత్త నిబంధన గ్రంథంలో సువార్తను ప్రకటించడానికి దేవదూతలకు అధికారం ఇవ్వలేదు. ఒక్క దేవుని యొక్క యాజకులు కొత్త నిబంధన సంఘానికే అధికారం ఇచ్చారు దేవుడు సువార్తను ప్రకటించడానికి. అందుకే నువ్వు పేతుని పిలిపించుకో, మీటింగ్ పెట్టు, వాక్యం విను అని చెప్పారు దేవదూత. అప్పుడు ఏంటి, పేతురు ఈ మాటలు చెప్తుండగా ఆ బోధ విన్నవారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. ప్రైజ్ లార్డ్. ఇంకా వాళ్ళందరూ అన్యజనులే, వాళ్ళు ఇంకా అన్యజనులుగానే ఉన్నారు. బాప్తిసం కూడా లేదు వాళ్ళకి. ఫస్ట్ టైం దేవుని మాటలు వినగానే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చేసారు కదా. ఇంకా చదవం అదే మాట. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అనుచరుల మీద సైతము కుమ్మరించబడి చూసి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచడం విని వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. జ్యూస్ పీపుల్ అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇదేంటి పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీదకి కూడా వచ్చేసారు అని ఆశ్చర్యపోయారట. ఆ దినాల్లో యూదులు ఏమనుకునేవారంటే పరిశుద్ధాత్మ వరం ఓన్లీ జ్యూస్ పీపుల్కే కానీ అన్యజనులకు కాదు అని పేతురు దగ్గర నుంచి అందరూ అనుకునేవారు. కానీ ఇక్కడ ప్రభు ఏం చేశారు, అన్యజనులు కూడా పరిశుద్ధాత్మ వరం ఇచ్చేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు పేతురు ఏమన్నాడు చదువు. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్టిజం పొందకుండా ఎవడైనా నీళ్ళకు ఆటంకపరచగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమున వారు బాప్టిజం పొందవలనని ఆజ్ఞాపించను. ప్రైజ్ లార్డ్. ఏం చేశారు, ఎవరికి, పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళందరికీ. వీళ్ళకి ఆటంకం ఏంటి, అన్యజనులే బాప్తిసం పొందడానికి ఆటంకం ఏంటి, దేవుడే వాళ్ళు మనలాగే వీళ్ళు కూడా పరిశుద్ధాత్మ పొందారని పేతురు గారు అక్కడ చెప్పడం జరిగింది. ప్రైజ్ లార్డ్. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిసం ఎంత అవసరమో బాప్తిసం పొందడం కూడా అవసరం. బాప్తిసం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ పొందేశారంటారు కొంతమంది. అది కూడా మన పిలుపు బాప్తిసం పొందినప్పుడు అక్కడ బాప్తిసమే పొందారు, పరిశుద్ధాత్మ పొందలేదు అక్కడ. చూసారా, ఇది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు రాంగ్ డాక్టరీన్ ఏంటంటే చాలామంది బాప్తిసం అయిపోయిందా, ఓకే డెఫినెట్లీ అంత అయిపోయింది అంటారు. అంటే ఇప్పుడు ఒక గ్లాసులో మంచినీళ్ళు తాగితే అయిపోదు, కానీ నీటిలో ముంచితే కదా అవుతుంది. ప్రైజ్లో పరిశుద్ధాత్మ బాప్తిసం వేరు. పరిశుద్ధాత్మ ఒక ఒప్పింప చేయబడి ప్రభు వల్లే ఒప్పింప చేయబడతారు, కానీ అది పూర్తిగా పరిశుద్ధాత్మ నింపడం కాదని మనం గ్రహించాలి. పేతురు గారే చెప్పారు కదా, వాళ్ళు యెరూషలేములో నుంచి వచ్చి పరిశుద్ధాత్మ ఇవ్వండి ప్రభా బిడ్డలకి మారుమనసు పొందారు, బాప్తిసం పొందారు అడిగి ప్రార్థన చేశారు. ఎన్ని రోజులు ప్రార్థన చేశారు పరిశుద్ధాత్మ కోసం? ప్రభువు పాస్కా పండగ రోజున అతను సిలువ వేయబడ్డారు. మనందరం ఈస్టర్ అంటాం కదా. పాస్కా పండుగ రోజు సిలువ వేయబడ్డారు. పాస్కా పండుగ దగ్గర నుంచి పెంతెకోస్తు పండుగ వచ్చేయడానికి 50 దినాలు. పాస్కా పండుగ దగ్గర నుంచి 50వ రోజు పెంతెకోస్తు పండుగ వస్తుంది. అయితే ఈ 40 రోజులు ప్రభు 3వ రోజు లేచిన తర్వాత 40 రోజులు పడుతూ ఉన్నారు కదా. ఉండి మీరు పరిశుద్ధాత్మ పొందండి, కొద్ది దినాల్లో మీరు పొందుతారు, పరిశుద్ధాత్మ పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండండి అని ప్రభువు చెప్పి పరలోకానికి ఆరోహణం అయిపోయారు. అయితే 40 రోజుల నుంచి పెంతెకోస్తు దినానికి ఎన్ని రోజులు బాకీ? 50 రోజులు అక్కడ వస్తుంది, 10 రోజులు బాకీ ఉంది. అయితే ఈ 10 రోజులు కూడా వీళ్ళు పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. పరిశుద్ధాత్మ ఇవ్వండి ప్రభా అని చెప్పి వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన చేయడం ప్రారంభించారు. సపోజ్ 8 రోజులు అయిపోయిందండి, ఇంకా ఏం కాలేదనుకో, వీళ్ళు అనుకున్నారు అనుకోండి. సపోజ్ రేపు పేతురు మనం 8 రోజులు అన్నపానాలు మానేసి పరిశుద్ధాత్మ దేవుడి కోసం ప్రార్థన చేస్తాం కదా, ఇప్పుడు పొందేసి ఉంటాం కదా అని చెప్పవచ్చు. ఏంటంటే మరి అన్నారు కానీ ఎప్పుడు ఎత్తాను ప్రభువు చెప్పలేదు కదా, పొందేసిన ఏంటి సూత్రం ఏంటి అని అనుకుంటూ ఉండొచ్చు. ప్రజలు 8 రోజులు అయిపోయింది పరిశుద్ధాత్మ పొందలేదు, ఇప్పటికి పొందేస్తాం, ఈ రోజు బాలకలు ఏం చెప్తారు తెలుసా, 5 రోజులు ఉపవాసం ఉన్నారు కదరా, పొందేసి ఉంటారా అని అతను. కానీ ఇంకా పెంతెకోస్తు దినం అనే రోజు ఫుల్గా వచ్చినప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని వాళ్ళు కూర్చొని ఇల్లంతా నిండింది. అప్పుడు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగించబడి 120 మంది మీద నాలుకలు అగ్గి దిగి వారందరూ ఆ పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ వాక్చర్య అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. ఏ భాషలతోనే?
అన్య భాషలు అంటే మన భాష కాని భాష. అయితే ఇక్కడ ఈ అన్య భాషలతో మాట్లాడినప్పుడు అందరికీ వీళ్ళెవరో ఎంత గట్టిగా మనం ఆ రోజు పెంతెకోస్తు పండుగ అని చెప్పి 13 దేశాల నుంచి అన్నిటి పండుగకు వచ్చారు వాళ్ళు. వస్తే ఎంత గొప్ప మైక్ సెట్లు లేవేమీ లేవు, వాళ్ళు ఎంత గట్టిగా భాషలతో మాట్లాడారు చూడండి. వాళ్ళు మాట్లాడినప్పుడు మన భాషలో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ 13 దేశాల్లో చెదిరిపోయిన యూదులు ఉంటారు కదా, గ్రీకులో కొందరు, ఫిలిప్పి దేశంలో కొందరు, ఆ దేశంలో కొందరు, ఈ దేశంలో కొందరు, ఆయా భాషలు మాట్లాడి అందరూ కూడా వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నారు అందరూ కూడా. మరి కొంతమంది ఏం చేశారట, అపొస్తలుల కార్యాలు 2:13 వీరు కొత్త మద్యంతో మత్తులైపోయారని అపహాస్యం చేశారు. ఏమన్నారు? కొందరైతే వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాసం చేశారు. అయితే పేతురు ఆ 11 మందితో కూడా నిలిచి బిగ్గరగా వారితో చాలా అంటే ఇక్కడ ఏంటి, కొత్త మద్యంతో మత్తులు అంటే కొత్త సారా తాగేశారా, ఈ సారా ఏదో సారా తాగేశారా, అందుకే భాషలు వాళ్ళకి అర్థం కాలేదు. ఎవరైనా భాషలు మాట్లాడితే అర్థం కాకపోతే నోరు మూసుకోవడం ఉండాలి, కానీ ఆ రకరకాల భాషలు పెట్టకూడదు. ఈరోజు చాలామంది విన్నాను, గొప్ప ప్రసంగికులు ఉన్నాను, భాషలు మాట్లాడుతున్నారంటే పెంతెకొస్తారా, స్వస్థతలు జరుగుతున్నాయంటే పెంతెకొస్తు బాధరా అంటారు. భాషలు మాట్లాడడం పెంతెకొస్తు భాష కాదు, పరిశుద్ధాత్మ యొక్క బాధ అది. పెంతెకొస్తు అంటే 50 దినం వాళ్ళకి పండుగ వస్తుంది. కానీ ఇక్కడ అనేక మంది విమర్శిస్తూ ఉంటారు అన్నమాట. చాలా తప్పు అది. మంచి పెద్ద సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు కూడా భాషలు ఎక్కిరించడం. పెద్ద బైబిల్ స్కాలర్ ఒక అతను ఉన్నాడు, అతను మనోహర్ గారు. ఆయన అంటాడు భాషలు ఎక్కిరెత్తున్నాడు. ఆయన బైబిల్ స్కాలర్, ఎరుసలేం వెళ్తాడు, ఎలా వెళ్తాడు, అన్నీ వెళ్తాడు, రాళ్ళు అయిపోతాడు, అన్నీ చేస్తాడు. కానీ పెద్ద గొప్ప ప్రసంగాలు చెప్తాడు, కానీ భాషలు ఎక్కిరిస్తామన్నాడు. నీకు అర్థం కాకపోతే నోరు మూసుకొని ఉండాలి, కానీ ఎక్కిరించకూడదు పరిశుద్ధాత్మ యొక్క భాషను. కానీ బైబిల్ ఏం చెప్తుంది, మరి అర్థం కాదు కదండి అని చెప్తారు. 1 కొరింథీ 14 చూడము. 1 కొరింథీ 14 1 నుంచి ప్రేమ కలిగి ఉండేట్టుకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. ఆత్మ సంబంధమైన వరాలని ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరం అపేక్షించుడి. విశేషముగా ప్రవచన వరాన్ని అపేక్షించండి. ఎందుకనగా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుతున్నాడు. చూసారా, భాషలతో మాట్లాడేవాడు మనుషులతో మాట్లాడటం లేదు, దేవుడితో మాట్లాడుతుండే. మనుషుడెవడో గ్రహింపుడు, కానీ ఆత్మ వల్ల మర్మములు పలుకుచున్నాడు. మనుష్యుడు ఎవడు అర్థం కాలేదు, ఏ మనుషుడికి అర్థం కాలేదు. అది దేవుని భాష. అదే భాష ఇక్కడ అపోస్తలుల కార్యాలు 2:1 చూస్తే అది మనుషులకి, అది కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు, రకరకాల కొంతమంది ఆరవ భాష మాట్లాడేవారు, కొంతమంది తెలుగు భాష మాట్లాడతారు, మలయాళం భాష మాట్లాడేవారు, అలా ప్రపంచంలో జర్మనీ అలాగే రకరకాల భాషలు ఉంటాయి. ఆయా భాషలతో మాట్లాడారు, కానీ ఈ భాషలు ఎవరికి అర్థం కాని భాష. ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. అంటే అర్థమయ్యే భాషలతో మాట్లాడారు, రెండోది అర్థం కాని భాషలతో మాట్లాడారు. అర్థం కంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ మనుష్యుడు ఎవడు గ్రహించడు, ఆత్మ వల్ల మర్మాలు పలుకుతున్నాడు. భాషతో మాట్లాడేవాడు మనుష్యులతో కాదు దేవుడితో మాట్లాడుతున్నాడు. అది దేవుని యొక్క భాష. మనుషులకి ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు ఒక భాషలో ప్రార్థన చేసామనుకో, ఎవరికి అర్థం కాదు. నీకు వచ్చిన సమస్య నీకే తెలుసు, కానీ నాకు తెలియదు కదా. భాషతో మాట్లాడినప్పుడు ఏమవుతుంది, నీ సమస్య కూడా ప్రార్థనలో వెళ్ళిపోతుంది. ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా ఉత్తరింప సఖ్యం కాని మూలుగులతో ప్రార్థన చేయిస్తారు అని అర్థం చేసుకోవాలి. రైతులు అందుకే ఇంకేముంది, ఇంకా చదువు కంటిన్యూ వాక్యం. మనుషులెవరు గ్రహింపరు, కానీ ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధి హెచ్చరికయు ఆదరణయు కలిగినట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఇక్కడ ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. భాషలతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాడు, కానీ ప్రవచించేవాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయను. చూసారా, భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకుంటున్నాడు, కానీ ప్రవచించేవాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగ చేస్తున్నాడు. మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుకుంటున్నాను. మీరందరూ భాషలతో మాట్లాడాలి, ఎందుకంటే మీకు క్షేమం కలగాలి కదా.
భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమం కలుగ చేసుకుంటున్నాడు. అంటే నాకు క్షేమం కలగాలంటే భాషతో మాట్లాడాలి. అది దేవుడి భాష, కానీ మనుషులకు అర్థమయ్యే భాష కాదు. ఇంక మనుషుడు ఎవడు కూడా గ్రహించడానికి ఉంది బైబిల్లో. అదిగో దైవజనుడు అన్నాడు. మరి భాషలతో మాట్లాడతారు కదండి, మరి అర్థం చెప్పాలి కదండి అంటే, నువ్వు మనిషివేనా అని అడిగారు. మనిషినే అన్నాడు. మనిషిని అంటే ఏమన్నాను, నువ్వు మనిషి కాబట్టి నీకు అర్థం కాలేదు, నోరు మూసుకో అన్నాడు. ప్లీజ్లో మనిషి అప్పుడు ఆయనే చెప్పాడు అర్థం కాదని. అంచేత పరిశుద్ధాత్మ యొక్క భాష మనుషులకు అర్థం కాదు. తర్వాత కొంతమంది మరి భాషతో కంపల్సరీగా మాట్లాడాలా పరిశుద్ధాత్మక అని కొంతమంది అనుకోవచ్చు. మరి మోగా చెవిటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాక్యం వినలేరు కదా, మరి భాషలు ఎలా మాట్లాడతారు అంటే ఇక్కడ ఒక విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక సహకారిగా పెట్టాడు. ప్రవచించేవాడికి ట్రాన్స్లేటర్ ఉండాలని పౌలే చెప్పాడు. అంటే ప్రవచన భాష ఉంది, ప్రేయింగ్ టంగ్ ఉంది. ప్రేయింగ్ టంగ్కి దేవుడితో తనతో మాట్లాడుకోవాలన్నాడు. అంటే ప్రార్థనా భాష. అది దేవుడితో మాట్లాడుకుంటూ తనతో మాట్లాడుకుంటాడు. ఇలాగ తనతో మాట్లాడుకుంటాడు, దేవుడితో మాట్లాడుకుంటాడు. దానికి అర్థం చెప్పేవాడు అక్కర్లేదు. ప్రవచన భాష చెప్పేవాడికి అర్థం కావాలన్నాడు కదా. కొంతమంది మోగా చేయుతుంటారు కదా, మరి వాళ్ళు వాక్యం వెళ్ళారు, ఇది వాళ్ళు పరిశుద్ధాత్మ పొంది భాషలతో మాట్లాడారు కదంటే, దేవుడు ప్రతి ఒక్కరికి వాళ్ళకు కూడా ట్రాన్స్లేటర్ని పెట్టాడు కదా. ఇప్పుడు కొన్ని దగ్గర ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంటే మోగ భాషలో ట్రాన్స్లేట్ చేస్తారు కదా. మరి భాషతో మాట్లాడుతుంటే ట్రాన్స్లేషన్ ఉన్నది కదా. మనం ఇంకేదో ఊరు వెళ్ళిపోతే ఆ భాషలు వారికి తెలియపోతే మనం ఏం చేస్తాం, ట్రాన్స్లేటర్ చెప్తాడు కదా. ఒకసారి ఇద్దరు, ఒక సొట్టోడు గుడ్డోడు ఉన్నారనమాట. ఈ అందరూ తెచ్చి బయలుదేరు. ఈ సొట్టోడును తర్వాత ఈ గుడ్డోడు అనుకున్నారు. ఇంకా ఏమనుకున్నారంటే, అరే నాకు కళ్ళు కనబడతాయి, నువ్వు సొట్టోడు నడలేవు, ఓ పని చేయి, నువ్వు నా ఉదాల మీద కూర్చో, నేను దారి చెబుతాను ఎలాగని, నువ్వు నడు తీసుకెళ్ళిపో, అప్పుడు ఇద్దరు వెళ్తాం కదా అన్నాడు. అందుకే బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, ప్రతి అవయవానికి కూడా ఆ క్రీస్తు శరీరంలో భాగంగా దేవుడు పని ఇచ్చాడు. చూసారా, రోమాకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5 నుంచి 6 నుంచి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున ఎవరెవరు వేరే వేరే కృపావరముల గలవారమై కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుట్లోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుట్లోను, పని కలిగి ఉందుము, పంచిపెట్టిన వాడు శుద్ధి మనసుతో పై విచారణ చేయవాడు, జాగ్రత్తతో కరుణించేవాడు, సంతోషముతో పని చేయవాడు. అందరికి పని చేయాలన్నారు. కాళ్ళు పని సంఘం అవయవాలను కాదు, కాళ్ళు పని కాళ్ళు చేయాలి, చెయ్యి పని చేయాలి. ప్రతి అవయవానికి దాని పని చెప్పున చేయమని పౌలు గారు చెప్తున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే, బైబిల్లోనూ విశ్వాసుల ద్వారా జరిగిన కార్యాలు ఉన్నాయి, అపోస్తుల ద్వారా కార్యాలు ఉన్నాయి. విశ్వాసుల ద్వారా ఏం కార్యాలు అన్నది దేవుడు చెప్పారు, నమ్మిన వారి వల్ల ఈ సూతక్రియలు కనబడడం, నా నామంలో దెయ్యమును వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తిపట్టుకుంటారు, మరణకరమైన ఏది తగినది వారికి హాని చేయదు, రోగుల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపరచబడతారు అని సూతక్రియలు జరుగుతాయని. ఎవరి వల్ల? విశ్వాసుల వల్ల. అంటే దీన్ని కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. ఏమంటే మరి ఇదేంటంటే మరణకరమైన అయినా హాని చేయదంటే, ఎవరో అన్ఎక్స్పెక్టెడ్గా నీకు విషయం ఇచ్చేస్తే నువ్వు చచ్చిపోవు, అంతేగాని నేను ప్రభు నమ్మకం ఈ విషయం కానీ చచ్చిపోనా అనుకుని చెప్పడానికి కాదు. నీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా విషప్రయోగం చేస్తే నువ్వు చచ్చిపోవు. నువ్వు నమ్మావు కదా, యేసునామంలో పోయి దెయ్యాలు పోతాయి నమ్మిన వారి వల్ల కూడా. కొంతమంది అపోస్తులు ఏం చెప్తారు తెలుసా, అపోస్తులు బోధిస్తారు, రాయ్ నీకు ప్రవచన వరం నోరు మూసుకో, నువ్వు ప్రవచించదు, వీడికి ఒక పని చెప్పరు, ఆదివారం వచ్చి వెళ్ళిపోరు అలా చూసుకొని అంటారు. అది కూడా ఇది ఎవరైనా ఒక 10 మంది కలిసి ఒక చరిత్రలో ఎదిగిన ఒక విశ్వాసి బలపరిచి ప్రార్థన పెట్టండి అని చెప్పడు. మరి అలాగైతే సంఘం ఎలాగ ఒక ప్రార్థన నడిపించడం తెలియదు, ఒక దెయ్యాలు వెళ్ళకూడదు, ఇవన్నీ ఏమీ తెలియకుండానే వాళ్ళు సండే క్రిస్టియన్లకు అలగిపోతారు, వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ అది చెప్పడం లేదు. రేజులో ఒక స్వస్థ బలం ఉందనుకో,
ఒకసారి ఒక 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 పాస్టర్ గారికి ఏంటి నాకు స్పష్టవరం ఇచ్చాడు దేవుడు. ఆహా, ఓహో, అంతే. మీకు ఎంకరేజింగ్ ఉందా ఏముందా ప్రార్థన చేసి స్వస్థ వచ్చినోడు ఇలా స్వస్థత వరం వచ్చినోడు స్వస్థత ప్రార్థనలో వాడుకోవాలి. ప్రవచించేవాడు ప్రవచించేలా కలిగి ఉండాలి. ఎవరికైనా ప్రవచనం ఎవరికైనా ఉండదు అనుకో, నోరు మూసుకుని ఉండదు, సంఘంలో కూర్చోబెడతారు అలాగా సండే క్రిస్టియన్స్ లాగా. ఇప్పుడు సపోజ్ మా పాపకి ప్రవచనం వరం, ప్రాపర్టీకి మెసేజ్, ఎక్కడికి వెళ్ళా వివిధ బైబిల్ 2 గంటలు మెసేజ్ చెప్పేస్తూ ఉంటారు. ప్రాపర్టీకి మెసేజ్ చెప్తూ ఉంటారు. ఫిలిప్కి 4 కూతుళ్ళు ఉన్నారు, 4 కూతుళ్ళు ప్రవచిస్తారట. రీజులో ఎలా తెలిసింది వాళ్ళ ఫిలిప్కి 4 కూతుళ్ళు ప్రవచిస్తారని ఎలా తెలిసింది? ప్రవచించబట్టే కదా. మీరు ప్రవచించదు, నోరు మూసుకొని కూర్చొని మీరు విశ్వాసులు కదా అన్నాడు అనుకో, ప్రవచిస్తారా? సంఘానికి క్షేమం ఎలా కలుగుతుంది? కాబట్టి చాలామంది ఈ వరాలు వాడుకోకుండా ఒక సండే క్రిస్టియన్స్లో కూర్చోబెడతారు. అక్కడ మేసాలు పండిపోయి ఉంటాయి కానీ ఒక విశ్వాస ప్రార్థన నడిపించడం రాదు. కారణం ఏంటి? అలా తయారు చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. కానీ అపోస్తలులు అలా చేయలేదు. మా పాస్టర్ గారు క్రిస్టోఫర్ గారు ప్రతి ఒక్క దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ పొందగానే ఆయనతో సువార్తకు తీసుకెళ్ళేవారు. ఇప్పుడు మన ప్రభావాన్ని దైవజనులు కూడా సువార్తకు తీసుకెళ్తుంటారు కదా విశ్వాసాలు. మీరందరూ సువార్త చేయండి అని. అప్పుడప్పుడు హౌస్ ట్విస్టింగ్కి వెళ్ళండి అని చెప్తారు. ప్రార్థన నడిపించడం ఇవన్నీ కూడా నేర్పించినప్పుడు ఏమవుతుంది? సంఘం అభివృద్ధి చెందుతుంది. అలాగే కొరియాలో పాల్ యాంగిచ గారు కూడా ఒక్కొక్క ఏరియాలో కొంతమంది 50 కిలోమీటర్ దూరంలో ఉంటారు, కొంతమంది 40 కిలోమీటర్ దూరంలో ఉంటారు. ఆ ఏరియా ప్రతి వారం సంఘానికి దూరం నుంచి వస్తారు కాబట్టి మధ్యలో ప్రార్థనకి కట్టడానికి సమయం ఉండదు. అప్పుడు ఏమంటారు, ఒక 20 మందికి, అక్కడ ఒక 40 మందికి ఒక్కొక్క లీడర్, అంటే ఆత్మీయంగా ఎదిగిన విశ్వాసులు ఉంటారు, ఆత్మీయంగా ఎదగలేని విశ్వాసులు కూడా ఉంటారు. ఆత్మీయంగా ఎదిగిన విశ్వాసులు వాళ్ళకి దేవుని చిత్తం తెలుసు కాబట్టి దేవుని చిత్తానుసారంగా ప్రార్థనలో ఏ ఇంట్లో ప్రార్థన పడితే అక్కడ నడిపించేసి వాళ్ళందరూ మళ్ళీ సంఘాన్ని తీసుకొస్తూ ఉంటారు. ప్రైజ్లో అది ఆ పని ఏమి కూడా ఈ రోజుల్లో బిలీవర్ చేయటం లేదు. 1 మ్యాన్ ఆర్మీ లాగా అతను అక్కడే ఉంటాడు ఆ రాష్ట్రం. ప్రైజ్లో ఒకసారి ఒక అతనికి ప్రార్థన చేస్తే బ్రదర్ చేస్తే మంచిదే కదా బ్రదర్, ఒక 10 మంది ఏరియాలో పాస్టర్ కానీ పాస్టర్ గారు ఆధ్వర్యంలో దైవజనుల ఆధ్వర్యంలో జరగాలి. కానీ ఆయన చెప్పడం నువ్వు చేయవు. ప్రైజ్లో కాబట్టి ఈ విధంగా చేయకుండా క్రియాపూర్వకంగా ఉండాలన్నమాట. ప్రైజ్లో తర్వాత ఇక్కడ అనేక విషయాలు పౌలు గారు అంటారు, మీరు భాషలో అర్థం చెప్పకపోతే మౌనంగా ఉండండి అన్నాడు. అది పట్టుకొని భాషలు మాట్లాడకూడదు అంటారు. ఇక్కడ ఇందాక ఏం చెప్పాం? మనుషుడు గ్రహించలేని భాష ఉంది, గ్రహించిన భాష ఉంది. ప్రవచన వరం ఏం చేస్తుంది? మనుషులతో మాట్లాడుతున్నాడు. భాషలు మాట్లాడుతున్నవాడు దేవుడితో మాట్లాడుతున్నాడు కాబట్టి అతనికి ట్రాన్స్లేటర్ అక్కర్లేదు, దేవుడితో మాట్లాడుకోవచ్చు, తనతోనూ దేవుడితో మాట్లాడుకోవచ్చు అన్నాడు పౌలు. అయితే ప్రవచించేవాడు మాత్రం ట్రాన్స్లేటర్ ఉండాలన్నాడు కదా. ప్రవచన భాష ఉంది, ప్రార్థన భాష ఉంది. కాబట్టి దేవుని యొక్క భాష ఎవరికి అర్థం తెలియదు. కొంతమంది ఏం చెప్తారంటే భాషలు ఆగిపోయి ప్రేమ నిత్యం కూడా ఉంటుంది కాబట్టి ప్రేమ పరిపూర్ణం కాబట్టి భాషలు ఆగిపోయి కొత్త నిబంధన సంఘం ఉన్నంత వరకు పరిశుద్ధాత్మ బలాలు కార్యాలు పనిచేస్తూనే ఉంటాయి భూమి మీద ఉన్నంత వరకు. కాబట్టి ఈ భాషలకి అర్థము ప్రవచన భాష ఉంది, ప్రార్థన భాష ఉంది. ప్రవచన భాష చెప్పినప్పుడు ట్రాన్స్లేటర్ ఉంటుంది. ఒకరు ప్రార్థన భాష మాట్లాడినప్పుడు కూడా ఒక్కోసారి ఆ ప్రార్థన భాష ద్వారా మెసేజ్ ఇస్తారు. మనకి మాట్లాడేవాడికి ఇస్తారు, పక్కన ఉండేవాడికి కూడా ఇస్తారు. తర్వాత అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే చూడండి, 14వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 18వ చదవమ్మా. వారు ఇలాగ చెప్పి తమ బలి అర్పించకుండా అపోస్తలుల కార్యాలు 1 కొరింథీ 14వ అధ్యాయం 18వ చదవండి. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించుచున్నాను. ఏమంటాడు పౌలు గారు? మీ అందరికంటే నేను భాషలతో ఎక్కువగా మాట్లాడుతున్నాను, దాన్ని బట్టి దేవుని స్తోత్రం. ఈ భాషది ఏ భాష? ఇది ప్రార్థనా భాష. అంటే ఇప్పుడు మనము అపోస్తలుల గారు అందరికంటే ఎక్కువ భాషలతో మాట్లాడుతున్నాడు, దాన్ని బట్టి దేవుని స్తోత్రం అంటున్నాడు. ఎందుకు మాట్లాడినాడు? ప్రార్థన భాష మాట్లాడినప్పుడు
మనకు తెల్లని విషయాలు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మన తెల్లని విషయం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా ప్రార్థన చేయిస్తారు. ఇది ఎక్కడ ఏమవుతుందో ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. నీ సమస్య నాకు తెలియదు కదా, నీ సమస్య నాకు తెలియదు కదా. కానీ పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడినప్పుడు ఈ సమస్య కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తారు, మనతో ప్రార్థన చేయిస్తారు. మనకు అర్థం లేనటువంటి సమస్యలు, మనకు అర్థం లేనటువంటి ఊళ్ళో ఉన్న వారి కోసం, మన అనేక మంది కోసం పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయిస్తారు. అందుకే పౌలు గారు అంటారు, మనసుతోనూ ప్రార్థన చేస్తాను, మనసుతోనూ ప్రార్థన చేస్తాను, ఆత్మతోనూ ప్రార్థన చేస్తాను. మనసుతో ప్రార్థన అంటే ఏంటి? మన మనసులో ఏదైతే తెలుస్తుందో దానికోసం. ఆత్మతో ప్రార్థన అంటే ఏంటి? మనకు తెల్లని విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ప్రార్థన చేస్తాడు. మరి ఇంపార్టెంట్ కదా. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? భాషతో మాట్లాడేవాడు తనకి క్షేమాభివృద్ధి కలుగ చేసుకుంటాడు అన్నది. ప్రవచించేవాడు సంఘానికి అన్నాడు. మరి మనకి క్షేమాభివృద్ధి కలగకుండా సంఘానికి ఏం క్షేమాభివృద్ధి కలగజేస్తాం? నీకు ఆత్మీయంగా అభివృద్ధి కావాలి, సేవా జీవితంలో అభివృద్ధి కావాలి, ఫైనాన్స్ విషయంలో కూడా అభివృద్ధి కావాలి, నీ అవసరాలు తీర్చే విషయంలో అభివృద్ధి కావాలి. ఈ అభివృద్ధి అంతా ఎక్కడ అవుతుంది? భాషతో ప్రార్థన ద్వారానే. అంటే భాషతో ప్రార్థన అంటే సంఘంలో ఒక ఆరాధన చేసినప్పుడు 1 నిమిషం 2 నిమిషాలు ఆ భాషతో మాట్లాడేసి మర్చిపోవడం కాదు. ప్రతి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలో కూడా 3-5 గంటలు 2-5 గంటలు ప్రార్థన చేయాలి. ఒక దైవజనుడు అంటాడు, 3 గంటలు నేను ప్రార్థన చేస్తాను భాషలతో అంటాడు. అప్పుడు న్యూ రెవల్యూషన్స్ వస్తాయి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు కూడా ఎక్కువ ప్రార్థన చేయాలంటే భాషతో మాట్లాడు. ఎస్ఆర్ మనోహర్ అని చెప్పారు, నేను 3 గంటలు ప్రార్థన చేయడానికి హోలీ స్పిరిట్ నాకు సహాయం చేస్తారని. కాబట్టి ఈ విధంగా మనం చేసినప్పుడు ఇది అవుతుంది. తర్వాత 28వ అధ్యాయం 14, 28వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 28వ వచనం. అర్థం చెప్పేవాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనంగా ఉండవలను, కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోవాలి. అర్థం చెప్పేవాడు లేడు ప్రవచన భాషకి. ఆవిడ ప్రవచన అర్థం చేసేవాడు సంఘంలో మౌనంగా ఉండి తనతోనూ దేవుడితో మాట్లాడుకోవచ్చు. అది ప్రార్థన భాష. అండర్స్టాండ్ అయిందా? తనతోనూ దేవుడితో మాట్లాడు. తనతో చెప్పుకోవడం అంటే ఏంటి? అని నాతో చెప్పు. దేవుడితోనూ తనతోనూ వచ్చేస్తాయి ప్రవచనాలు. అది మాట్లాడుకోవచ్చు అని పౌలు గారు చెప్తున్నారు. ఇంకా 29 కూడా చదువు. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలను. అయితే కూర్చున్న మరియు ఎవరికి ఏదైనా బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనంగా ఉండవలను. ఇంకా 39 ఉందా? అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లు మీరు ఒకరి తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. అలాగే పరిశుద్ధాత్మ సంఘములు అన్నిట్లోనూ దేవుని సమూహములకు, అలాగనే పరిశుద్ధుల సంఘం అన్నిట్లోనూ దేవుడు సమాధానకర్త కానీ అల్లరికి కర్త కాడు. అంటే కొంతమంది ఏమిటంటే అర్థం భాష మాట్లాడ అల్లరి కదా అంటారు. అల్లరి కాదు. ఎరుకో కూలిపోయినప్పుడు దేవుడు గొప్ప శబ్దంతో స్తుతించమన్నాడా లేదా? అందరూ గొప్ప శబ్దంతో దేవుడు స్తుతించగానే ఎరుకో కూడా కూలిపోయి ప్రేజలో ఎవరైతే గట్టిగా స్తుతిస్తారో మృతులను మౌన స్థితిలోనూ దిగిపోవాలను దేవుని స్తుతించారు. ఒకసారి యేసుప్రభు యెరూషలేము వచ్చినప్పుడు మొత్తం అందరూ కూడా చూసిన అద్భుతాలు గురించి ఆశ్చర్యకారులు చూసి గొప్ప శబ్దంతో స్తుతించడం ప్రారంభించారు. గొప్ప శబ్దంతో దే ప్రైజ్ గాడ్ విత్ ఎ లౌడ్ వాయిస్ అని స్తుతిస్తుంటారు. అందులో కొంతమంది పరిచయాలు అంటారు, యేసుప్రభు శిష్యులైతే అలా కేకలేస్తే నోరు మూసుకోమని చెప్పండి. వాళ్ళు ఊరుకుంటే రాళ్ళు కేకలేస్తే అని చెప్పలేదా ప్రభు? ప్రైజ్లో 14:39 ఫస్ట్ అదే గురించి కొరింథీ 14:39 ఉన్నదా? అర్థం చెప్పేవాడు లేని ఎడల 39 ఉందా? 39 చూడండి. కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించు, భాషలతో మాట్లాడట ఆటంకపరచకుడి, కానీ సమస్తమును మర్యాదగాను జరగదు. భాషలతో మాట్లాడడం ఆటంకపరచొద్దు అని చెప్పాడు. చూసారా? ఎవరైనా భాషలతో మాట్లాడితే ఆటంకపరచొద్దు. అర్థం కాదు కదా విమర్శించొద్దు, ఎక్కిరించొద్దు. నీకు అర్థం కాకపోతే నోరు మూసుకొని ఉండు. ప్రభావ నాకు అర్థం చెప్తే కృపద అయిపోయింది. అంతేగాని ఎక్కిరిస్తే యూ రిసీవ్ ద గ్రేట్ పనిష్మెంట్. పనిష్మెంట్ వస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మను దూషించకూడదు, పరిశుద్ధాత్మ భాషలే ఎక్కిరించకూడదు. కాబట్టి మనం దేవుని భాషలతోనూ ఎక్కువగా స్తుతించడం ద్వారా, భాషలు మాట్లాడడం ద్వారా మనం దేవుడితో మాట్లాడి మనకు అర్థం లేనటువంటి ప్రపంచ ప్రార్థన అంతా కూడా భాషలతో దేవునితో మనం మాట్లాడుకున్న వరం, ఈ వరం ఇచ్చారు దేవుడు. ఎందుకు ఇచ్చారు?
చాలామంది ఇలా చేయకూడదు, ఆ భాషలు మాట్లాడకూడదు, ఎలా అని చెప్తారు. అది చాలా తప్పు. దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ ఇచ్చిన ప్రతిదీ కూడా మనం వాడుకోవాలి, ఈ సంఘానికి చెప్పాలి. ప్రేజలో ప్రభు ఈ మాటలు మీరు కూడా దీవించుకోక దేవుని స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మహాగణుడైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఎంతవరకు నాయన మీ ప్రియ బిడ్డ మీద ప్రభు మీ వర్తమానం అందిస్తున్నప్పుడు ప్రభా మీరే అవును ప్రభా నాయన. పరిశుద్ధాత్మ అనే వరం పొందితేనే తండ్రి ప్రభా నా ఆత్మ లేని వారు నా వారు కాదన్నారు ప్రభా. మరి తండ్రి ఆత్మ సంఘంలో జరిగిన కూర్చు ఆత్మ సంఘంలో జరిగిన అయ్యా తండ్రి శిశువుల ప్రభు నాయన పేతురు యోహాను ప్రభు వారిపై చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు ఎట్టి కార్యాలు అయితే జరిగాయో వారందరి మీదకి అయ్యా మీరు ఎలాగ దిగొచ్చారో ప్రభు. నన్ను వింటున్న వారందరూ హృదయాల్లో కూడా ప్రభు మీరు దిగొచ్చి అందరినీ రక్షించుకొని మీ సాక్షులుగా ఉంచమని యేసయ్య నామములు పెట్టి చిన్నపాటి ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నావు నా పరలోకపు తండ్రి. ఆమేన్.